తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంబూరులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. 100 మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. కార్మికులను రక్షించేందుకు అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2023 నుంచి 4 కిలోమీటర్ల మేర హై లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ మధ్య అత్యంత సమీప ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే 60% పూర్తయ్యాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉత్తరాది రాష్ట్రాలకి చెందిన 200 మందికి పైగా కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా ఫ్లైఓవర్ ఒకవైపు నిర్మించిన ఇనుప నిర్మాణం కూలిపోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఫ్లైఓవర్ పై పనిచేస్తున్న బీహార్, జార్ఖండ్ కు చెందిన 6 యువకులు ఇప్పటికే తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని రక్షించి ట్రీట్మెంట్ కోసం అంబూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఫ్లైఓవర్ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అంబూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అంబూర్ సిటీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఘటనా స్థలాన్ని అంబూర్ జిల్లా కమిషనర్ రేవతి సందర్శించి ప్రమాదంపై విచారణ చేపట్టారు.